అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తపస్సు అనగా ఏమి? భగవద్గీతలో ఉన్న వివరణ తెలుసుకుందాం. పూర్ణం తపస్సు అను మాట వినగానే జనులు దద్దరిల్లిపోచుండిరి. తలను కింద పెట్టి కాళ్ళు పైకి చాచి మండు టెండలో మలమలా మాడుచు లేక వర్షంలో తడియుచు అన్నాహారములను వర్జించి రోజులు నెలలు తరబడి కాలక్షేపం చేయుటయే తపస్సు అని జనులు తలుచుచుండేవారు. ఇట్టి భీతివహము ప్రజలలో వ్యాపించియున్న కారణం చేతనే ఆ తపస్సు జోలికి సామాన్యంగా ఎక్కువ మంది పోకయున్నారు. అయితే తపస్సు చేతనే పాప సముదాయము భగ్నమైపోవును, వేరే దారి లేదు అనియు ఒకవైపు శాస్త్రములను ఘోషించుటను వారు పరికించుచున్నారు. ఇట్టి స్థితిలో ఏమి చేయుటకును తోచక తికమక పడుచున్న జననీకమునకు అభయమొసంగుచు శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అను పదమునకు చక్కని నిర్వచనము గావించెను. ఓ సాధకులారా, ముముక్షువులారా, మోక్షమునకు తపస్సు అత్యావశ్యకమైనది. అయితే అది మీరు సామాన్యముగా భావించు క్లేశాత్మకమగు భయంకర తపస్సు కాదు. అది సర్వులకును ఆచరణయోగ్యమైన సులభ సాధన. అది శారీరక, వాచిక, మానసికములను 3 విధములుగా నొప్పుచున్నది. దేవతలు, బ్రహ్మనిష్ఠులు, గురువులు, ప్రజ్ఞాశీలురైన మహనీయులు మున్నగు వారిని పూజించుట, శౌచము, రుజుత్వము, బ్రహ్మచర్యము, అహింస మున్నగు సుగుణములు కలిగియుండుట శారీరక తపస్సు అనబడును. ప్రియముగా సత్యముగా మాట్లాడుట, సాధ్యయనియు గావించుట వాచిక తపస్సు అనబడును. మనోనైర్మల్యము, మౌనము, ఆత్మ సంయమము, భావశుద్ధి మానసిక తపస్సు అనబడును అని శ్రీకృష్ణమూర్తి ఆనతిచ్చెను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.